ఓం శ్రీ గురుభ్యో నమః. అంబనవంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారిణి నన్ కృపజూడు భారతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నెక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమను సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరుర్విన్ సద్విజ శ్రేయమై వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధా ద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పరగనాధ్యాత్మికాది తాపత్రయంబునచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయునయునుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అస్మిన్ పరాత్మన్ననుపాద్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోని అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయ వాస విష్ణు నిరుంధి వాతాలయ వాస విష్ణు గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. శ్రీమన్నారాయణాయ నమః. ఆత్మీయ బంధువులారా, నారాయణీయం స్వాధ్యాయ తరగతులకు మీ అందరికీ స్వాగతం. నారాయణీయం అనే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించిన నారాయణ భట్టు వారు తమ వ్యాధిని పోగొట్టుకోవడం కోసం గురువాయుపురాధీశుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఆయన గర్భగుడికి ఎదురుగా కూర్చుని 100 దశకాలతో భాగవత కథని సంక్షిప్తీకరించి వ్రాసి స్వామికి వినిపిస్తూ వ్రాసేది. అది వ్రాయడం సంపూర్ణమైన తక్షణం నారాయణ భట్టు వారు తమ వ్యాధి నుంచి బయటకు వచ్చారు. వ్యాధి యొక్క తీవ్రత పూర్తిగా తగ్గిపోయి అతడు స్వస్థుడయ్యారు. అలాంటి అద్భుతమైనటువంటి నారాయణీయం కావ్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో 39 దశకాలని పూర్తి చేసుకుని 40వ దశకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్నటి తరగతిలో మనం శ్రీమన్నారాయణుడు చిన్ని శిశువై దేవకీ వసుదేవుల పుణ్యఫలంగా జన్మించి యశోదమ్మ ఎన్నో జన్మల్లో దాచుకున్నటువంటి పూర్వపుణ్య సంస్కార ఫలంగా ఆమె ఇంటికి చేరాడు. ఆ చేరుతున్నటువంటి ఆ ఆనందాన్ని నిన్న మనం చూసాం. ఆ గోప బాలకులందరూ కూడా, ఆ వ్రజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆనందపడ్డారు అనేది మనం నిన్న చూసాం. ఆ ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ అనేకమైన దానాలు చేశాడు నందుడు. అలాగే అక్కడున్న గోప బాలకులందరికీ కావలసినన్ని కానుకలు, అడిగినా అడగకపోయినా కానుకలు ఇచ్చి సత్కరించాడు. వాళ్ళ యొక్క ఆనందంతో గోకులం అంతా సంకులమయ్యింది. ఇది నిన్నటి తరగతిలో మనం చూసినటువంటి విషయం. తర్వాత ఈరోజు తరగతిలోకి ప్రవేశిస్తున్నాం. 40వ దశకం మొదటి శ్లోకం. తదను నందం అమంద శుభాస్పదం నృపపురీం
నృపపురీం కరదాన కృతే గతం కృతే గతం సమవలోక్య సమవలోక్య జగాద భవత్పితా జగాద భవత్పితా విదిత కంస విదిత కంస సహాయ జనోద్యమః సహాయ జనోద్యమః తదను నందం అమంద శుభాస్పదం నృపపురీం కరదాన కృతే గతం సమవలోక్య జగాద భవత్పితా విదిత కంస సహాయ జనోద్యమః తదను నందం. ఆ తరువాత ఎక్కడా ఆగనటువంటి మంగళాలు తండ్రి. మంగళాలకు విఘ్నం లేకుండా ఆగనటువంటి మంగళాలతో అక్కడ ఉంటూ ఉన్నాయి ఆ వ్రజపురంలో. అక్కడి నుంచి అమంద శుభాస్పదం, అద్భుతమైనటువంటి గుణాలయుడైనటువంటి నందుడు నృపపురీం మధురా నగరానికి కరదాన కృతే గతం కప్పం కట్టడానికి వెళ్ళాడు. చిన్ని శిశువు ఇంట్లో ఉన్నాడు. ఆ ఆనందాన్ని ఆయన అణుచుకోలేకుండా ఉన్నాడు. కానీ చేయవలసిన పనులు చేయాలి కదా. కప్పం కట్టడం కోసం మధురాపురికి వెళ్ళాడు. సమవలోక్య అతన్ని చూసి భవత్పితా జగాద, నీ తండ్రి చెప్పాడు. ఎవరు నీ తండ్రి? వసుదేవుడు చెప్పాటండి. విదిత కంస సహాయ జనోద్యమః, కంసుడి యొక్క సహాయకుల యొక్క ప్రయత్నాలన్నీ తెలుసు. ఎవరికి? వసుదేవుడికి తెలుసు. కాబట్టి అతను మీ నందుడితో చెప్పాడు. మీ తండ్రి అయిన వసుదేవుడు నందుడికి ఈ విధంగా చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం, పూతనకి, బకాసురుడికి, వీళ్ళందరికీ పిలిచి నన్ను చంపేవాడు పుడుతున్నాడని చెప్పారయ్యా. ఆ యోగమాయ చెప్పింది అమ్మవారు. ఇక మీరు అదే పనిలో ఉండాలి అంటే వాళ్ళు అక్కడి నుంచి మొదలెట్టారట. ఊరు తిరుగుతూ పిల్లల్ని చంపే పని. వాళ్ళ యొక్క ఉద్యమాన్ని గమనించిన వాడు, తెలిసినవాడు కాబట్టి వసుదేవుడు నందుడికి ఈ విధంగా చెప్పాడు. తదను నందం అమంద శుభాస్పదం నృపపురీం కరదాన కృతే గతం సమవలోక్య జగాద భవత్పితా విదిత కంస సహాయ జనోద్యమః. ఏమని చెప్పాడో చూద్దాం. అయి సఖే తవ బాలక జన్మ మాం సుఖయద్యా నిజాత్మజ జన్మవత్ ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్య
సమధిరోప్య శశంస శశంస సమాదరాత్ సమాదరాత్ అయి సఖే తవ బాలక జన్మ మాం సుఖయద్యా నిజాత్మజ జన్మవత్ ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్య శశంస తమాదరాత్. నందుడు వసుదేవుడు ఇద్దరు మిత్రులు. అందుకని అయి సఖే, ఓ మిత్రుడా, తవ బాలక జన్మ మాం సుఖయద్యా నిజాత్మజ జన్మవత్. నీకు కుమారుడు పుట్టాడని చెబితే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకే కుమారుడు పుట్టినంత ఆనందంగా ఉంది అని చెప్పాడు. ఇతి భవత్పితృతాం, మీ నాన్నగారు ఈ విధంగా తాం వ్రజనాయకే, ఆ వ్రజనాయకుడైనటువంటి నందుడికి సమధిరోప్య శశంస తమాదరాత్, ఎంతో ఆదరంతో ఆయన్ని ప్రశంసించి హక్కును చేర్చుకున్నాడు. నీకు పిల్లవాడు పుడితే నాకు పుట్టినట్లుగా ఉంది, అంత సంతోషంగా ఉందయ్యా అని సంతోషంతో ఆయన్ని మెచ్చుకున్నాడు. కానీ నిజానికే ఆ కొడుకు ఎవరి కొడుకు? ఆయన కొడుకే కదా. ఆయనకి చెప్పడానికి మీ కొడుకు నా కొడుకుగా నేను భావిస్తున్నాను అని సమధిరోప్య అనే పదం చక్కగా వాడారు అక్కడ. శశంస తమాదరాత్, ఆయన్ని ఎంతో ఆదరంతో ప్రశంసించాడు. అయి సఖే తవ బాలక జన్మ మాం సుఖయద్యా నిజాత్మజ జన్మవత్ ఇతి భవత్పితృతాం వ్రజనాయకే సమధిరోప్య శశంస తమాదరాత్. తర్వాత శ్లోకం. ఇహ సంత్యే అనిమిత్త శతాని తే కటకసీమ్ని తతో లఘుగమ్యతాం ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియా ధృతమాయయౌ. ఇహ చ సంచ నిమిత్త శతాని తే కటకసీమ్ని తతో లఘుగమ్యతాం ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియా ధృతం మాయయౌ. ఆయన చెప్పాడు, ఇహ చ సంతు అనిమిత్త శతాని, ఇక్కడ చాలా అపశకునాలు కనబడుతున్నాయ్యా. ఇహ చ సంతు అనిమిత్త శతాని తే కటకసీమ్ని తతో లఘుగమ్యతాం. మీ ఊళ్ళో అపశకునాలు చాలా నేను చూస్తున్నాను ఇక్కడి నుంచి, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పాడు. ఇతి చ తద్వచసా వ్రజనాయకో, ఆయన ఇలా చెప్పేసరికి ఆ మాటలు విని వ్రజనాయకుడైనటువంటి నందుడు భవదపాయభియా, నీకేదైనా అపాయం జరుగుతుందేమో అనే భయంతో ధృతం ఆయయౌ, వేగంగా వెళ్ళిపోయాడు.
ఇహ చ సంచ నిమిత్త శతాని తే కటకసీమ్ని తతో లఘు గమ్యతాం ఇతి చ తద్వచసా వ్రజనాయకో భవదపాయభియా ధృతమాయయో. తర్వాత శ్లోకం. అవసరే ఖలు తత్ర చ అవసరే ఖలు తత్ర చ కాచన వ్రజపదే కాచన వ్రజపదే మధురాకృతిరంగనా మధురాకృతిరంగనా తరళ షట్పదలాలిత కుంతలా కపటపోతక తే నికటం గతా. అవసరే ఖలు తత్ర చ కాచన వ్రజపదే మధురాకృతిరంగనా తరళ షట్పదలాలిత కుంతలా కపటపోతక తే నికటం గతా. ఆయన అక్కడ అలా చెప్పాడు. మీ నందుడు బయలుదేరాడు. ఆ సమయంలో అవసరే ఖలు తత్ర, ఆ సమయంలో ఇక్కడ కాచన వ్రజపదే ఆ వ్రజపదంలో ఎవరో ఒక ఆమె వచ్చిందండి. మధురాకృతి రంగన, ఎంతో సుందరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరో ఆ వ్రజపదంలోకి వచ్చింది. తరళ షట్పదలాలిత కుంతల, ఆమె కురులు జుమ్మని మోగుతూ ఎగురుతూ ఉన్నటువంటి తుమ్మెదల బారులాగా ఉందటండి ఆమె యొక్క ఆ కేశ సంపద. ఆమె తల జుట్టు అంత అందంగా ఉంది. తుమ్మెద రెక్కల్లాగా మెత్తగా వంపులు తిరిగి ఉన్నటువంటి ఆ కురులతో అందమైన సుందరి ఒకతే ఆ వ్రజపదంలో సంచరిస్తోంది. కపటపోతక, ఓ కపట బాలుడా, ఈయన కపట బాలుడు. ఎవరు? కృష్ణుడు. ఈయన నిజంగా బాలుడు కాదు, కృష్ణుడు కదా, నారాయణమూర్తి మనకి బాలుళ్లాగా వచ్చున్నాడు. కపట బాలక, ఇలా అనేవాడెవరు? నారాయణ భట్టు గారు. ఆ నారాయణతో చెబుతున్నారు, ఓ కపట బాలక తే నికటం గత, నీ దగ్గరికి వచ్చిందయ్యా, ఆమె నీ దగ్గరికి వచ్చింది. తర్వాత సపదిశా కృత బాలక చేతన నిశ్చరాన్వయజా కిల పూతన వ్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతీషు భవంతం ఉపాదదే. తపది సాహృత బాలక చేతన నిశిచరాన్వయజా కిల పూతన ప్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతీషు భవంతం ఉపాదదే. ఎంతో అందంగా ఉంది, ఆ వ్రజపదంలో సంచరిస్తూ ఉంది. ఆమె ఈ కృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉంది.
సపది సాహృత బాలక చేతన. చాలా వేగంగా వెళ్తుంది ఆమె. హృత బాలక చేతన, ఎంతో మంది పిల్లల్ని చంపినటువంటి ఆమె నిశిచరాన్వయ జాకిల పూతన, రాక్షస కులంలో పుట్టినటువంటి ఆ పూతన వ్రజవధూష్విహ, ఆమె అలా ముందుకెళ్తోంది. వెళ్తూ ఉంటే అక్కడున్నటువంటి గోపికలందరూ కూడా అనుకుంటున్నారట, కేయం జితి, ఈమెవర్రా, ఎప్పుడూ చూడలేదు, కొత్తగా వచ్చింది ఈమె అని అనుకుంటూ ఉన్నారు. క్షణం విమృశతీషు, ఒక్క క్షణం ఆశ్చర్యంతో నోట మాట రాక అలా ఉన్నారు, చూస్తూ ఉన్నారు అట్లా. అంతలోకి ఏమేం చేసింది, భవంతముపాదదే, నిన్ను ఆమె తన చేతుల్లో తీసుకుని ఎత్తుకుంది. వీళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు, ఈమె ఎవర్రా కొత్తగా వచ్చింది అని చూస్తూ ఉన్నంతలోనే ఆమె వెళ్ళి నిన్ను ఎత్తుకుందయ్యా. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆ పూతన అనే ఆమె నిన్నెత్తుకుంది. సపది సాహృత బాలక చేతన నిశిచరాన్వయజాకిల పూతన వ్రజవధూష్విహ కేయమితి క్షణం విమృశతీషు భవంతం ఉపాదదే. తర్వాత శ్లోకం. లలిత భావ విలాస కృతాత్మభిః యువతిభిః ప్రతిరోద్ధుమపారిత స్తనమసౌ భవనాంత నిషేదుషి ప్రదదుషి భవతే కపటాత్మనే. లలిత భావ విలాస హృతాత్మభిర్యువతిభిః ప్రతిరోద్ధుమపారిత స్తనమసౌ భవనాంత నిషేదుషి ప్రదదుషి భవతే కపటాత్మనే. నువ్వెవరివి? కపటాత్ముడివి. అదెవరు? కపట స్త్రీ. అది చిక్కు, నీవు పెద్ద చిక్కు కదా. ఆ నీ సంగతి తెలియకుండా నిన్ను తన చేతుల్లో తీసుకుందయ్యా. లలిత భావ విలాస హృతాత్మభిః, ఆమె యొక్క హావభావ విన్యాసాలు చూసి అక్కడున్నటువంటి గోపికలు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. హృతాత్మభిః, వాళ్ళంతా కూడా కట్టివేసినట్లు అయిపోయారనమాట. యువతిభిః ప్రతిరోద్ధుమపారిత, ఆమెని ఆపలేకపోయారు. ఎవరిని? ఆ పూతన్ని ఆపలేకపోయారు. లలిత భావ విలాస కృతాత్మభిః యువతిభిః ప్రతిరోద్ధుమపారిత స్తనమసౌ భవనాంత నిషేదుషి. భవనాంత నిషేదుషి, ఆ భవనంలోకి తీసుకువెళ్ళి కూర్చుని స్తనమసౌ, ఆమె తన యొక్క రొమ్ముని నీకు అందించింది. ప్రదదుషి భవతే కపటాత్మనే, కపటాత్ముడు అయినటువంటి నీకు ఆమె తన రొమ్మును నీకు అందించింది.
లలిత భావ విలాస హృతాత్మభిః యువతిభిః ప్రతిరోద్ధుమపారిత స్తనమసౌ భవనాంత నిషేధుషి ప్రదదుషి భవతే కపటాత్మనే. ఆమె తీసుకెళ్ళి పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది, స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు నువ్వేం చేసావు చూద్దాం. సమధిరుహ్య సమధిరుహ్య తదంకం తదంకం అశంకితం అశంకితః అశంకితః త్వమధా త్వమధా బాలకలోపనరోషితః బాలకలోపనరోషితః మహదివామ్రఫలం మహదివామ్రఫలం కుచమండలం కుచమండలం ప్రతిచుచూషిధా ప్రతిచుచూషిధా దుర్విషదూషితం దుర్విషదూషితం సమధిరుహ్య తదంకమశంకితస్త్వమధ బాలకలోపనరోషితః మహదివామ్రఫలం కుచమండలం ప్రతిచుచూషిధా దుర్విషదూషితం. ఆమె యొక్క స్తనము విషదూషితమై ఉంది, దాని మీద విషం రాయబడి ఉంది. దాన్ని దుర్విషదూషితం ప్రతిచుచూషిధా, నీవు ఆ స్తన్యాన్ని స్వీకరిస్తూ ఉన్నావు, తాగుతూ ఉన్నావు. దుర్విషదూషితం, దుర్విషదూషితమైనటువంటి స్తన్యాన్ని తాగుతున్నావు. ఎలా తాగుతున్నావు? మహత్ ఇవ ఆమ్రఫలం కుచమండలం, ఆమె యొక్క స్తన మండలాన్ని ఒక పెద్ద రసం, మామిడి రసంలాగా భావించి నీవు ఆమె యొక్క స్తనం నుంచి స్తన్యాన్ని గ్రోలుతూ ఉన్నావు. సమధిరుహ్య, వెళ్ళి చక్కగా ఎక్కి కూర్చున్నావు. ఆమె పిలిచి చేతిలో తీసుకుందే చాలని చక్కగా కూర్చున్నావు. సమధిరుహ్య తదంకం, ఆమె యొక్క అంకపీఠిక మీద ఎక్కి కూర్చున్నావు. అశంకిత, ఏమాత్రం నీకు శంక లేదు. అదే ఆమె ఎవరో ఏంటో ఏం భయం లేకుండా, సందేహమే లేకుండా. త్వం అధ బాలకలోపనరోషితః, నీకు ఆమె ముందే తెలుసయ్యా. ఎలా తెలుసు? బాలకలోపనరోషితః, ఆమె బాలకుల్ని చంపుతోంది, శిశుహంత అని తెలిసి కోపంతో ఎప్పుడెప్పుడు ఆమె తన రొమ్ముని నీకు ఇస్తుందని చూస్తున్నావు. ఇచ్చిందే తడవుగా ఒక పెద్ద రసాన్ని, పెద్ద మామిడి పండు రసాన్ని పీల్చినట్లుగా ఆమె స్తనంలోంచి స్తన్యాన్ని పీల్చేశావు. మహదివామ్రఫలం కుచమండలం ప్రతిచుచూషిధ దుర్విషదూషితం, అది విషదూషితమే, కానీ నువ్వు మాత్రం మామిడి పండు తిన్నంత హాయిగా అందులో నుంచి పాలని ఆస్వాదిస్తూ ఉన్నావు. తర్వాత అశుభురేవ సమం అసురేవ సమం హయతి త్వయి స్తనమసౌ దయతి త్వయి స్తనమసౌ స్తనితోపమ నిస్వనా స్తనితోపమనిస్వనా నిరపతత్ నిరపతత్ భయదాయి నిజం వపుః నిజం వపుః ప్రతిగత ప్రవిసార్య ప్రతిగత ప్రవిసార్య
భుజావుభౌ భుజావుభౌ అశుభురేవ సమం ధయతి త్వయి స్తనమసౌ స్తనితోపమనిస్వనా నిరపతద్భయదాయి నిజం వపుః ప్రతిగత ప్రవిసార్య భుజావుభౌ. నీవు ఎప్పుడెప్పుడు ఆమె ఆ పాలు ఇస్తుందా తాగుదాం అన్నట్లుగా చాలా ఆతృతతో అందమైనటువంటి ఒక మామిడి రసాన్ని పీల్చినట్లుగా ఆమె స్తనం నుంచి స్తన్యాలని గ్రోలుతూ ఉన్నావు. ఆ గ్రోలటం ఎలా ఉందిటంటే అశుభురేవ సమం, ఆ పాలతో పాటుగా దాని యొక్క ప్రాణాన్ని కూడా ధయతి త్వయి స్తనమసౌ, ఆ ప్రాణాన్ని కూడా పాలతో సహా పీల్చేసావు లోపలికి, నీ లోపలికి పీల్చేసుకున్నావు. స్తనితోపమ నిస్వనా, ఒక పెద్ద మేఘ గర్జన చేసినట్లుగా ఆమె నిట్టూర్పు విడుస్తూ నిరపతత్ కింద పడిపోయింది. భయదాయి, ఆ పడడం భయాన్ని కలిగించేట్లుగా పడింది. ఎందుకయ్యా భయం అంటే నిజం వపుః, దాని యొక్క నిజమైనటువంటి శరీరంతో కింద పడిపోయింది. ప్రతిగత ప్రవిసార్య భుజావుభౌ, చేతులు రెండు బార్లా దాచి కింద పడిపోయింది. అసలే భయంకరాకారం, రాక్షసం కదా, రెండు చేతులు కూడా చాచి మరీ కింద పడింది. చూడ్డానికి ఎంతో భయంకరంగా భయాన్ని గొలిపేటువంటి దృశ్యంగా ఉంది. నువ్వేం చేసావు? పాలు తాగుతున్నావని పాలతో పాటు ప్రాణం కూడా లోపలికి పీల్చేసావు. పీల్చేస్తూనే అది ఒక పెద్ద మేఘ గర్జనలాగా నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పే మేఘ గర్జనలాగా ఉంది. అలా చేస్తూ కింద పడిపోయింది. కింద పడుతూనే దాని యొక్క నిజ శరీరం వచ్చేసింది. ఆ నిజ శరీరం రాక్షస శరీరం, చాలా పెద్ద శరీరం. దాంతో రెండు చేతులు బోర్ల జాపి బారగా పడిపోయింది, భయంకరంగా పడిపోయింది. అశుభిరేవ సమం ధయతి త్వయి స్తనమసౌ స్తనితోపమ నిస్వనా నిరపతద్భయదాయి నిజం వపుః ప్రతిగత ప్రవిసార్య భుజావుభౌ. తరువాత భయద ఘోషణ భీషణ విగ్రహ శ్రవణ దర్శన మోహిత వల్లవే వ్రజపదే తదురస్థల కేలనాన్యను భవంతం అగృహ్ణత గోపికాః. భయద ఘోషణ భీషణ విగ్రహ శ్రవణ దర్శన మోహిత వల్లవే వ్రజపదే తదురస్థల కేలనాన్యను భవంతం గృహ్ణత గోపికాః. అదేమో టప్మని కింద పడిపోయింది. భయద ఘోషణ భీషణ విగ్రహ శ్రవణ దర్శన మోహిత వల్లవే. వల్లవే అంటే ఆ గొల్ల ప్రజలు మోహితులైపోయారు, భయమోహితులైపోయారు. ఎలా భయమోహితులయ్యారయ్యా? భయద భయాన్ని కలిగించేటువంటి ఘోషణ ఘోష చేస్తూ భీషణ విగ్రహ, భీషణంగా ఉంది విగ్రహం చూడడానికి, శబ్దం చూస్తేనేమో భయంకరంగా వినిపిస్తూ ఉంది. శ్రవణ దర్శన,
ఆ శబ్దాన్ని విన్నారు, రూపాన్ని చూశారు. దీంతో వాళ్ళు భయమోహితులైపోయారు అక్కడున్న గొల్ల ప్రజలందరూ కూడా. వ్రజపదే, ఆ వ్రజపదంలో తదురస్థల ఖేళనాన్యను, నువ్వేం చేస్తున్నావు? దాని రొమ్ము మీద ఆటలాడుతున్నావు. నిన్ను భవంతం అగృహ్ణత గోపికా, ఆ గోపికలు నిన్ను తీసుకుని వెళ్ళారు, లోపలికి తీసుకువెళ్ళారు. ఒక భయంకరమైనటువంటి రాక్షసి పూతన ఈయన్ని చంపడానికి వచ్చి ఆమె చచ్చిపోయింది. దీన్ని వాళ్ళు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకని? అసలు ఈ భయంకరాకారాన్నే వాళ్ళు ఊహించలేరు. అలాంటిది అది చనిపోయి కింద పడడం అంటే ఇంకా ఊహించుకోవడానికి వీలు కాకుండా ఉంది. భువన మంగళ మంగళ నామభిరేవతే నామభిరేవతే యువతిభిః యువతిభిః బహుదా కృత రక్షణః బహుదా కృతరక్షణః త్వమయి వాతనికేతననాథ త్వమయి వాతనికేతననాథ మామగదయన్ మామగదయన్ కురు తావక సేవకం. కురు తావక సేవకం. ఒకసారి చెప్తాం. త్వమయి వాతనికేతననాథ త్వమయి వాతనికేతననాథ మామగదయన్ మామగదయన్ కురు తావక సేవకం. కురు తావక సేవకం. అది భువన మంగళ, విశ్వానికంతటికీ కళ్యాణం చేసేటువంటి వాడా, ప్రపంచ క్షేమాన్ని, లోక క్షేమాన్ని ఆకాంక్షించేవాడా. ఆయన వచ్చిన పని అదే కదా, లోక శ్రేయం కోసమే వచ్చాడు ఆయన. నీకు నామభిరేవతే యువతిభిః బహుదా కృత రక్షణ, నీ నామాలే నీకు రక్షగా వాళ్ళు కడుతున్నారు, రక్షరేకులు కడుతున్నారు వాళ్ళు. ఆ రక్షరేకుల్లో ఏం పేర్లు రాస్తున్నారు? నారాయణుకున్నటువంటి అనేక నామాలని రాసి ఈయనకి రక్షగా కడుతున్నారు. ఈయనెవరు? ఈయనే నారాయణుడు కదా. ఈయన పేర్లే రాసి రక్షరేకుగా ఆయన కడుతూ ఉన్నారయ్యా ఆ గోపకలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి నువ్వు త్వమయి వాతనికేతననాథ, ఓ గురువాయు పురాధీశ, మా మగదయన్, నన్ను నిరోగిగా మార్చి కురు తావక్క సేవకం, నీ సేవకుడిగా చేసుకోవయ్యా. నా రోగాన్ని తగ్గించు, నన్ను నీ సేవకుడిగా మార్చుకోవయ్యా అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రార్థిస్తాం. ఇది పూతన సంహార ఘట్టం. మనలో ఉన్నటువంటి, మనల్ని ఆవహించేటువంటి నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా ఇవి చదువుకోవడం వల్ల మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాయండి. ఎలా అయితే బయట నుంచి వచ్చి మనకి కీడు చేయాలని వచ్చి, బాలుడికి కీడు చేయాలని వచ్చి అవి ఎలా చచ్చిపోయినాయో, అంతే ఏమంటారు ఫ్రీక్వెన్సీతో ఇది మనం చదివినట్లయితే మనకి కీడు చేయడానికి వచ్చినటువంటి చెడు వైబ్రేషన్స్ అన్నీ కూడా పోయి మనకి మేలు జరుగుతుంది. కాబట్టి మనం చక్కగా ఇప్పుడు దీన్ని చక్కగా చేసుకున్నాం, చదువుకున్నాం. ఈ పుణ్యం మనందరికీ కూడా ఉంటుంది అని భావిస్తూ మంగళాశాసనం చెప్పుకుని ఈ రోజుకు ముగిద్దాం. మంగళం రుక్మిణీ మాధుర్య ధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ,
మంగళం శ్రీమద్మమాలికా కౌస్తుభాభరణాయ రాధికా వల్లభాయ మంగళం మానిని మదనాయ సాంగిణే మంగళం గోపికా సంగతాయ మంగళం గురువాయు మందిరావాసాయ మంగళం భక్త హృన్మందిరాయ మంగళం భవ్య గుణమణివరాయ మణికుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ మంగళం దీక్షిత స్తుతి మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ మంగళం సర్వమంగళ మంగళాయ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి